వేపూరు శ్రీనివాస్ కుమార్, నెల్లూరు అసోసియేషను అడ్వైజరీ కమిటీ మెంబర్, అట్లానే స్టేట్ అసోసియేషన్ YLTP స్టేట్ అసోసియేషన్ ఎక్స్ అఫిషియో మెంబర్. నెల్లూరులో ఉన్నటువంటి ఇంజనీర్స్ అసోసియేషన్కి 14వ జనరల్ బాడీ మీటింగ్ జరుపుకోవడం అనేది ఈరోజు సంతోషకరం. ఈ కార్యక్రమానికి మాకు రాష్ట్ర నాయకులైనటువంటి కుమారమంగళం గారు, రాంబాబు గారు, లక్ష్మణ్ గారు మరియు తిరుపతి జిల్లాలు మిగతా జిల్లాల నుంచి కాకినాడ మరియు మిగతా జిల్లాల నుంచి ఇచ్చేసినటువంటి మా ఇంజనీరు లీడర్స్ అందరికీ కూడా ఆహ్వానం పలుకుతున్నాం. మా వృత్తిలో ఉన్నటువంటి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు అంటే సాఫ్ట్వేర్ కొత్తగా వచ్చినప్పుడు దాని మీద ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అనేది పెట్టడం జరుగుతూ ఉంటుంది. గవర్నమెంట్ కొత్తగా సాఫ్ట్వేర్ని తీసుకొచ్చారు. దాంట్లో ఇంకా అవగాహన కల్పించడానికి ప్రోగ్రాం కోసం మేమందరం కూడా ఈరోజు మా అసోసియేషన్ తరఫున దీనికి సంబంధించినటువంటి ప్రోగ్రామ్ని మన LTP మిత్రులందరికీ ఎవరైతే నెల్లూరు టెక్నికల్గా మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ప్లాన్స్ అన్ని అప్లోడ్ చేసినటువంటి ఇంజనీర్స్ అందరికీ కూడా ఒక ట్రైనింగ్ ప్రోగ్రాము, ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ని మా రాష్ట్ర అసోసియేషన్ సహకారంతో మరియు నెల్లూరు అసోసియేషన్ సహకారంతో ఈరోజు ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. నెల్లూరులో ఉన్నటువంటి మా అసోసియేషను ప్రతి సంవత్సరం కూడా దాదాపు 15 నుంచి 16 సర్వీస్ ప్రోగ్రామ్స్ చేయడం జరుగుతూ ఉంటుంది. అట్లే మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 7,000 పైసలకు మెంబర్స్ ఉన్నటువంటి YLTP స్టేట్ అసోసియేషన్లో ఉన్నటువంటి మిత్రులందరికీ కూడా ఇట్లాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ని మరియు అదేవిధంగా ఎవరైతే LTP మిత్రులకి ఎవరికైతే ఆరోగ్యకరమైన ఇబ్బందులు కానివ్వండి, ప్లస్ వాళ్ళ కుటుంబపరమైన ఇబ్బందులు వీటన్నిటికీ కూడా మేము అసోసియేషన్ తరఫున ఉన్నాము, మేమందరం కూడా మీకు వెన్నంటి ఉంటాము అని చెప్పే కార్యక్రమం కూడా ఈరోజు చేయడం జరుగుతుంది. అట్లే ఈ ప్రోగ్రాంకి అన్ని జిల్లాల నుంచి మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి 28 జిల్లాల నుంచి మా స్టేట్ అసోసియేషన్ నాయకులందరూ కూడా నెల్లూరుకి రావడం అనేది నెల్లూరుకి గర్వకారణం. అట్లా ఇట్లాంటి ప్రోగ్రామ్స్ని ఇంకా కూడా వివిధ జిల్లాల్లో కూడా రాష్ట్ర అసోసియేషన్ ప్రెసిడెంట్ అయినటువంటి రాంబాబు గారి ఆధ్వర్యంలో వివిధ జిల్లాల్లో కూడా ఈ విధమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తామని, అట్లే గవర్నమెంట్కి కూడా మా వంతు సాయంగా దీంట్లో ఉన్నటువంటి ఇబ్బందులన్నింటినీ కూడా మా వంతు సాయంగా మేము ఓవర్కమ్ చేసేదాని కోసం మేము కూడా ప్రయత్నిస్తామని, ప్రతిసారి కొత్త సాఫ్ట్వేర్ వచ్చిన తర్వాత దాన్ని అవగాహన కల్పించుకోవడానికి కొంత టైం పడుతూ ఉంటుంది. దానిలో ఉన్న ఇబ్బందులు, సవరింపులు వీటన్నిటి కూడా మేము మా వినతి పత్రం ద్వారా గవర్నమెంట్ కూడా సమర్పించుకోవడం జరుగుతూ ఉంది. అందరికీ నమస్కారం అండి. నా పేరు రాంబాబు, YLTP AP స్టేట్ ప్రెసిడెంట్ని. ఈ రోజున నెల్లూరు జిల్లా AGM కార్యక్రమానికి మేము స్టేట్ తరపున హాజరవడం జరిగింది. ఈ రోజున AGMలో వారి యొక్క సోషల్ యాక్టివిటీస్ కానీ అలాగే LTPలకు సంబంధించిన సమస్యలన్నీ కూడా వివరంగా తెలుసుకుని స్టేట్ తరపున కూడా అన్నీ కూడా చేయడం జరుగుతుంది. అలాగే ఈ కార్యక్రమంలో మాకు సంబంధించినటువంటి CVT 2.0 అనే టెక్నికల్ ప్రోగ్రాం కూడా కండక్ట్ చేయడం జరిగింది. దాన్ని సభ్యులందరూ కూడా వివరంగా వివరించి అలాంటి లోటుపాట్లు ఏమీ లేకుండా ప్లాన్ సబ్మిట్ చేసే విధంగా చేయడానికి ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మేమందరం కూడా చాలా ఆనందంగా ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం జరిగింది. మన మంత్రి నారాయణ గారు వచ్చిన తర్వాత సాఫ్ట్వేర్ అనేది కొత్తగా ఇంట్రొడ్యూస్ చేశారు మనకి ఈ ఆన్లైన్ ప్లాన్కి సంబంధించింది. అయితే అప్పుడు ప్రీడిఎస్ఆర్ అనే సాఫ్ట్వేర్ ఉండింది. అదేవిధంగా ఇప్పుడు 2024లో నారాయణ గారు దాన్ని అప్డేట్ చేస్తూ CVT 2.0 అనే సాఫ్ట్వేర్ తీసుకొచ్చారు. సో దీనికి అవగాహన కార్యక్రమం కారణంగా మేమంతా దీన్ని ఈరోజు కండక్ట్ చేసుకుంటా ఉన్నాం. నెల్లూరు జిల్లా ఇంజనీర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నాను. ఈరోజు మా యొక్క అసోసియేషన్ 14వ సర్వసాధారణ సమావేశానికి ఇక BM ఫంక్షన్ హాల్లో జరుపుకోవడం జరిగింది. దీనికి రాష్ట్ర నాయకులు చైర్మన్ కుమారమంగళం గారు, అలాగే ప్రెసిడెంట్ రాంబాబు గారు, జనరల్ సెక్రటరీ మైనేని లక్ష్మణ్ గారు మరియు రాష్ట్ర నాయకులు, ఇక్కడ మాకు వెన్నంటూ నడిపించే మన ఎక్స్ అఫిషియో మెంబర్ CH శ్రీనివాస్ కుమార్ గారు, అలాగే కమిటీ మెంబర్ మన N మల్లికార్జున రెడ్డి గారు, మా వైస్ ప్రెసిడెంట్స్, జనరల్ సెక్రటరీలు మరియు మా కమిటీ సభ్యులు మరియు జనరల్ సభ్యులు అందరూ కూడా వచ్చి దీన్ని ఎంతో గొప్పగా ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో మా యొక్క ప్లాన్లు అప్రూవల్ చేసే సాఫ్ట్వేర్ CVT 2ని వివరించి ట్రైనింగ్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. దీనికి తిరుపతి నుంచి టేప్ అసోసియేషన్ ట్రెజరర్ ఈ సందీప్ కుమార్ గారు వారి యొక్క ట్రైనింగ్ ప్రోగ్రాం ఇచ్చారు. వారికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ